హలో గైస్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ ఎక్స్ అనమాట. నేను మీ రోజుకి ముందు ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. అది వచ్చేసి మినీ ఎయిర్ కూలర్ అనమాట. ఇంకోండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇంకోండి స్క్రీన్ మీద చూపిస్తున్నానండి. ఇంకోటి గైస్, ఇది వచ్చేసి మినీ ఎయిర్ కూలర్ అనమాట. ఈరోజు మనం దీన్ని అయితే తయారు చేయబోతున్నాం. నేను దీన్ని ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. అంతకుముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకే గైస్, అప్పుడే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అయితే వస్తాయి. ఓకే గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి. అలా గైస్, మనం ఈ వీడియోకి ఇప్పుడు వచ్చేసి కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటో చూద్దాం. ఇంకోటి గైస్ వచ్చేసి మనకి ఈ వీడియోకి వచ్చేసి మనకు ఒక ఇదిగోండి, ఈ వీడియోకి ఇది వచ్చేసి ఒక 3.7 volts 2 రీఛార్జబుల్ బ్యాటరీస్ అనమాట. నేను దీనికి స్విచ్ కూడా వేసుకున్నాను. మీరు ఎక్కువగా రీఛార్జబుల్ బ్యాటరీస్ వాడడానికి ట్రై చేయండి. నార్మల్ బ్యాటరీస్ వాడితే మనకు అంత పవర్ అయితే రాదు, త్వరగా అయిపోతాయి. మనకు ఒక డీసీ మోటార్ కూడా కావాలి కదా, పవర్ఫుల్ మోటార్ వాడండి, అప్పుడే మనకి ఎయిర్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక వోల్టేజ్ స్పీడ్ రెగ్యులేటర్ ఇది కూడా వాడండి. మనకి రెగ్యులేటర్ ఉంటే స్పీడ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు అనమాట. దీని ద్వారా మనకి స్పీడ్ని కంట్రోల్ చేయడం వల్ల బ్యాటరీ కూడా తరగకుండా ఉంటుంది. ఇది కూడా వచ్చేసి ఒక ఫ్యాన్ బ్లేడ్ ప్రొపెల్లర్ అనమాట. దాన్ని కూడా ఒకటి తీసుకోండి విండ్కి. ఇంకోటి గైస్, వాటితో పాటు ఇంకోండి ఇది వచ్చేసి మనకు ఒక డబ్బా అనమాట. నేను దీన్ని సగం అయితే సాల్ట్రీన్తో కోసాను అనమాట. ఎందుకంటే మనకు వచ్చేసి హాఫ్ అయితే కావాలి, ఫుల్ అయితే మనకి ఎయిర్ అయితే అంత ఎక్స్పీరియన్స్ ఉండదు. దీనిపైన చిన్న చిన్న హోల్స్ పెట్టుకోండి సాల్ట్రీన్తో, ఎందుకంటే ఎయిర్ అనేది మనకి బయటకు వెంటిలేట్ అవుద్ది. ఇదిగోండి గైస్, ఆ మధ్యలో హోల్ మోటార్కి పెట్టుకోవాలి. ఇదిగోండి మీకు కనిపిస్తుంది కదా, ఇందులో పెట్టుకోండి సింపుల్గా. అలాగే ఇప్పుడు మనం దీన్ని గ్లూగన్ తీత అంటించేయాలి చుట్టూ, ఇది కదలకుండా. అలాగే ఇంకోండి, ఆ మధ్యలో మనకు హోల్ ఉంది కదా, నేను దాన్ని వచ్చేసి గ్లూగన్తో ఆ మధ్యలో దాన్ని మనం గట్టిగా స్టిక్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే మనం దాని ఇన్సైడ్ అయితే ఫ్యాన్ అయితే వస్తుంది మనకు. ఇంకోటి గైస్, మీరు ఎక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే వచ్చేసి మనకు ఒక ప్లంబింగ్లో ఉంటుంది, ఇది కూడా కావాలి మనకి. ఇంకోటి గైస్, నేను అక్కడైతే రౌండ్ పెట్టి అక్కడ సాల్డరింగ్ చేశాను. ఇంకోండి మనం ఇది వచ్చేసి పైప్ బిన్ని వచ్చేసి మనం అక్కడ పెట్టి గ్లూ అయితే వేసారనమాట. ఎందుకంటే అక్కడ నుంచి మనకి కూలర్ అయితే బయటకు వస్తుంది.
ఇంకోటి గైస్ మీరు ఇక్కడ చూస్తే వచ్చేసి మనకి ఫైనల్గా వచ్చేసి మనకి బాడీ మొత్తం కూలర్ అయితే మనకైతే రెడీ అయిందనమాట. ఇంకోటి నేను ఇందాక మోటార్ మైనస్ మోటార్ ప్లస్ వచ్చేసి ఇంకోటి స్పీడ్ రెగ్యులేటర్కి ఇవ్వాలి. అదే వచ్చేసి మనకి పవర్ బ్యాటరీ మైనస్ ప్లస్ కూడా ఇవ్వాలి. రాంగ్ అయితే ఇవ్వకండి, కాలిపోతాయి. ఇదిగోండి మన ఆఖరికి బిల్డ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి లోన ఐస్ క్యూబ్స్ వేసుకుంటే మనకి మంచి కూలింగ్ అయితే వస్తుంది. ఎయిర్ వచ్చేసి మనకి పైకి వస్తుంది, కింద హోల్ అని చూసారా, ఆ హోల్ కూడా వస్తుంది. ఇంకో చూడండి ఇక్కడ సూపర్ వస్తుంది గాలి మీకు వచ్చేసి. ఓకే గైస్.